హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో. ఈ వీడియోలో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కామెంట్లో రాయండి. మీ మొదటి ప్రశ్న, ఏ పండు తింటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోయే అవకాశం ఉంటుంది? ఏ మామిడి పండు, బి నిమ్మకాయ, సి అరటిపండు, డి జామకాయ. సరైన సమాధానం బి నిమ్మకాయ. దీనిలోని సిట్రిక్ యాసిడ్ రాళ్లను కరిగిస్తుంది. మీ తర్వాతి ప్రశ్న, రాత్రిపూట పెరుగు తింటే శరీరంలో ఏ సమస్య పెరుగుతుంది? ఏ జలుబు మరియు దగ్గు, బి కంటి నొప్పి, సి ఆకలి, డి బలం. సరైన సమాధానం ఏ జలుబు మరియు దగ్గు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు కఫాన్ని పెంచుతుంది. మీ తర్వాతి ప్రశ్న, కరివేపాకును రోజు తింటే ఏ సమస్య త్వరగా తగ్గుతుంది? ఏ చెవి నొప్పి, బి షుగర్ డయాబెటీస్, సి జ్వరం, డి తలనొప్పి. సరైన సమాధానం బి షుగర్ డయాబెటీస్. మీ తర్వాతి ప్రశ్న, ఎక్కువగా టెన్షన్ ఒత్తిడి పడటం వల్ల ఏ అవయవం పాడవుతుంది? ఏ గుండె, బి కిడ్నీలు, సి కాళ్ళు, డి పళ్ళు. సరైన సమాధానం ఏ గుండె. మీ తర్వాతి ప్రశ్న, భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే ఏమవుతుంది? ఏ బలం పెరుగుతుంది, బి జుట్టు రాలుతుంది, సి జీర్ణక్రియ ఆగిపోతుంది, డి నిద్ర వస్తుంది. సరైన సమాధానం సి జీర్ణక్రియ ఆగిపోతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. మీ తర్వాతి ప్రశ్న, జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ నూనెను వాడటం ఉత్తమం? ఏ నెయ్యి, బి మందార నూనె, సి ఆముదం నూనె, డి కొబ్బరి నూనె. సరైన సమాధానం డి కొబ్బరి నూనె. మీ తర్వాతి ప్రశ్న, శరీరంలో రక్తం త్వరగా పెరగాలంటే ఏ కూరగాయను ఎక్కువగా తినాలి? ఏ క్యారెట్, బి బీట్రూట్, సి మునక్కాయ, డి టమోటా. సరైన సమాధానం బి బీట్రూట్. మీ తర్వాతి ప్రశ్న, ఏ ఆహార పదార్థాన్ని వేడి చేసి తింటే అది విషంగా మారుతుంది? ఏ పప్పు, బి అన్నం, సి పుట్టగొడుగులు, మష్రూమ్స్, డి చేపలు. సరైన సమాధానం సి పుట్టగొడుగులు, మష్రూమ్స్. మీ తర్వాతి ప్రశ్న, రోజూ ఉదయం నానబెట్టిన బాదం పప్పు తింటే ఏమీ పెరుగుతుంది? ఏ ఎత్తు, బి జ్ఞాపక శక్తి, సి జుట్టు, డి ఆకలి. సరైన సమాధానం బి జ్ఞాపక శక్తి. మీ తర్వాతి ప్రశ్న, రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే ఏ సమస్య తగ్గుతుంది? ఏ కంటి నొప్పి, బి నిద్రలేమి, ఇన్సోమియా, సి మోకాళ్ల నొప్పులు, డి ఆకలి. సరైన సమాధానం బి నిద్రలేమి. పాలలోని ట్రిప్టోఫాన్ నిద్ర పట్టేలా చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ తర్వాతి ప్రశ్న, ఎక్కువగా కూర్చుని పనిచేసే వారికి ఏ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? ఏ గుండె జబ్బులు, బి జలుబు, సి మైగ్రేన్ తలనొప్పి, డి చర్మ వ్యాధులు. సరైన సమాధానం ఏ గుండె జబ్బులు. మీ తర్వాతి ప్రశ్న, భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగితే ఏమవుతుంది? ఏ బలం వస్తుంది, బి రక్తం పట్టదు, సి నిద్ర వస్తుంది, డి తెలివి పెరుగుతుంది. సరైన సమాధానం బి రక్తం పట్టదు, ఐరన్ శోషణ తగ్గుతుంది. మీ తర్వాతి ప్రశ్న, ఏ పండు తింటే మనిషికి జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది? ఏ యాపిల్, బి ద్రాక్ష, సి బ్లూబెర్రీస్, డి జామకాయ. సరైన సమాధానం
సి బ్లూబెర్రీస్. వీటిని బ్రెయిన్ బెర్రీస్ అని కూడా అంటారు. మీ తర్వాతి ప్రశ్న, కళ్ళ కింద నల్లటి వలయాలు డార్క్ సర్కిల్స్ పోవాలంటే దేనిని వాడాలి? ఏ నిమ్మరసం, బి బంగాళదుంప, సి పసుపు, డి పెరుగు. సరైన సమాధానం బి బంగాళదుంప రసం. మీ తర్వాతి ప్రశ్న, ఏ ఆహార పదార్థం ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది? ఏ పాలకూర మరియు టమోటా, బి పప్పు దినుసులు, సి అన్నం, డి పండ్లు. సరైన సమాధానం ఏ పాలకూర మరియు టమోటా. వీటిలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. మీ తర్వాతి ప్రశ్న, చెమట వాసన రాకుండా ఉండాలంటే స్నానం చేసే నీటిలో దేనిని కలపాలి? ఏ పసుపు, బి ఉప్పు, సి వేప ఆకులు, డి చక్కెర. సరైన సమాధానం సి వేప ఆకులు. ఇవి బ్యాక్టీరియాను చంపుతాయి. మీ తర్వాతి ప్రశ్న, శరీరంలో రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏ విటమిన్ అవసరం? ఏ విటమిన్ ఏ, బి విటమిన్ సి, సి విటమిన్ డి, డి విటమిన్ కే. సరైన సమాధానం బి విటమిన్ సి. మీ తర్వాతి ప్రశ్న, ఏ అలవాటు వల్ల మనిషి ముఖం మీద ముడతలు త్వరగా వస్తాయి? ఏ స్మోకింగ్ ధూమపానం, బి ఎక్కువగా నవ్వడం, సి ఎక్కువగా నీళ్లు తాగడం, డి పండ్లు తినడం. సరైన సమాధానం ఏ స్మోకింగ్ ధూమపానం. మీ తర్వాతి ప్రశ్న, రోజు ఉదయం పరగడుపున వెల్లుల్లి రెబ్బ తింటే ఏ వ్యాధి అదుపులో ఉంటుంది? ఏ క్యాన్సర్, బి హై బ్లడ్ ప్రెషర్, సి జ్వరం, డి కంటి జబ్బులు. సరైన సమాధానం బి హై బ్లడ్ ప్రెషర్, బి పి. మీ తర్వాతి ప్రశ్న, ఏ ఆకురసం తాగితే డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ త్వరగా పెరుగుతాయి? ఏ వేప ఆకు, బి తులసి ఆకు, సి బొప్పాయి ఆకు, డి పుదీనా ఆకు. సరైన సమాధానం సి బొప్పాయి ఆకు. మీ తర్వాతి ప్రశ్న, ఏ దేశంలో పబ్లిక్ ప్లేస్లలో చూయింగ్ గమ్ అమ్మడం నిషేధించబడింది? ఏ జపాన్, బి సింగపూర్, సి చైనా, డి దక్షిణ కొరియా. సరైన సమాధానం బి సింగపూర్. మీ తర్వాతి ప్రశ్న, ఏ దేశంలో ఒకే రోజు 2 సార్లు కొత్త సంవత్సరం జరుపుకునే ప్రాంతం ఉంది? ఏ రష్యా, బి ఆస్ట్రేలియా, సి న్యూజిలాండ్, డి ఫ్రాన్స్. సరైన సమాధానం ఏ రష్యా. ఇంతవరకు వీడియో చూసి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫేస్బుక్లో కూడా లైక్ చేయండి.